క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ కృపావరములో కూర్చున్నటువంటి విషయం అండి. ఈ కృపావరములు ప్రపంచానికి ఒక తలనొప్పిగా మారిపోయినటువంటి విషయం అని నేను గత 2 వారములుగా ఈ విషయాన్ని నేను మాట్లాడుచున్నాను. కృపావరములు ఉన్నాయా ఆగిపోయినాయా అనేటువంటి విషయాన్ని 2 వారములు నేను మాట్లాడి ఉన్నాను. మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ కృపావరములు అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా మాత్రమే ఈ కృపావరాలు పొంది ఉన్నారు. ఆ తర్వాత దేవుడు తన చిత్తము ప్రకారము, తన నిత్య సంకల్పము ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశము ఆ కృపావరములు కంటే దేవుని యొక్క వాక్యమును స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు తన వాక్యాన్ని స్థిరపరచటం జరిగింది. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇదేనండి పౌలు గారు చెప్పేటువంటి మాట. నేను అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాను. దేవుడు తన నిత్య సంకల్పము ప్రకారము క్రొత్త నిబంధన గ్రంథాన్ని దేవుడు సంపూర్ణముగా వ్రాయించి మన చేతిలో ఉంచిన తర్వాత ఆ నిబంధన గ్రంథాన్ని మనము ముఖాముఖిగా చూస్తున్నాము. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అని వ్రాయబడి ఉంది. ముఖాముఖిగా మాట్లాడాను అంటే దేవుణ్ణి మోషే చూశాడని కాదు అర్థము. దేవునితో ముఖాముఖిగా తన స్వరముతో మాట్లాడటం జరిగింది. అలాగే ఒకప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతము. ఇప్పుడు దేవుని వాక్యమును ముఖాముఖిగా మనం చూస్తున్నామండి. దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితము తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని సంపూర్ణముగా చేయాలనుకున్నటువంటి తన చిత్తాన్ని సంపూర్ణంగా వ్రాయించినప్పుడు, ఇప్పుడు మనము తన యొక్క చిత్తము, తన యొక్క ఉద్దేశం అనబడిన దేవుని యొక్క గ్రంథాన్ని మన చేతిలో ఉంచటం వలన ఈరోజు లేఖనములను మనము ముఖాముఖిగా చూస్తున్నాము. అంటే లేఖనములను ముఖాముఖిగా మనము చూస్తున్నామంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసినట్టు కాదు. తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క చిత్తమును, తన యొక్క ఆలోచనను దేవుడు మన చేతిలో ఉంచి ఉన్నాడు కనుక మనము ముఖాముఖిగా తన వాక్యాన్ని చూస్తున్నామండి. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నామన్నాడండి. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అపోస్తులు ఒక్కసారి వారు క్రొత్త నిబంధన గ్రంథాన్ని మొత్తాన్ని వారు ఒక్కసారి చూడలేదండి. AD 77లో క్రొత్త నిబంధన గ్రంథాన్ని దేవుడు సంపూర్ణంగా వ్రాయించినప్పుడు అప్పుడు వారు పూర్తిగా ఎరుగబడినారు. వారికి జ్ఞానము AD 77కి దేవుడు తన చిత్త ప్రకారము వ్రాయించాలనుకున్నటువంటి తన క్రొత్త నిబంధన గ్రంథాన్ని వ్రాయించిన తర్వాత అప్పుడు వారికి అర్థమైంది. అది ఏమని అర్థమైందంటే, పూర్తిగా ఎరుగబడిన ప్రకారము తన యొక్క చిత్తము ఏమై ఉన్నదనేది క్రొత్త నిబంధన గ్రంథము ముద్రింపబడిన తర్వాత వారికి అపోస్తులకు అర్థమై జరిగింది. సరేనండి, ఈ తలనొప్పిగా మారిపోయినటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మళ్ళీ ఈ కృపావరాలు ఆగిపోలేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కృపావరాలు ఆగిపోయినాయి అనేటువంటి వారి వాదనలు కూడా జరుగుతున్నవి. ఇది ప్రపంచంలో జరుగుతున్నవండి. ఆంధ్ర, తెలంగాణే కాదు, భారతదేశంలో 25 రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచమంతా ఇది తలనొప్పిగా మారిపోయింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే
టచ్ అంటే పడిపోవటం అనేది ఇది ఆంధ్రప్రదేశ్లో అనగా తెలంగాణ, హైదరాబాదులో టచ్ అంటే పడగొట్టే వాళ్ళు భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఈ టచ్ అని పడగొట్టేది ప్రతి చోట ఉందండి. ఈ జబ్బు ఇది ప్రపంచానికి ఒక వైరస్ లాగా సోకిపోయినటువంటి జబ్బు. 100కి 97 మంది అని ఊదుతారండి. ఊదితే పడిపోవాలన్నమాట. టచ్ అంటే పడిపోవాలి. ఈ జబ్బు అనేది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాదులోనే 100కి 97 మంది టచ్ అని పడగొట్టే వాళ్ళు ఉంటే భారతదేశం అంతా ఉంది, ప్రపంచం అంతా ఈ జబ్బు ఉందండి. అది పడద్రోయబడినటువంటి దూత యొక్క ముద్దు బిడ్డలైనటువంటి వీరు ఆ టచ్ అని పడగొడుతుంటారండి. వీళ్ళు ఎవరంటే ఆ పడద్రోయబడినటువంటి దూత యొక్క ముద్దు బిడ్డలు, సాతాను యొక్క సంతానమైనటువంటి వారు ఈ టచ్ అని పడగొట్టేటువంటి సంతానమై ఉన్నది. ఎందుకు ఈ విషయాన్ని మీకు లేవనెత్తుతున్నానంటే ఈ కృపావరములు కాదు. ఈ కృపావరములలో టచ్ అని పడగొట్టడము, అని ఊదితే పడిపోవటము, లబలబని మొరగటము ఇవన్నీ కాదు. మరి నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నా అంటే ఈ కృపావరములలో ఈ టచ్ అని పడగొట్టడము, ఊదితే పడగొట్టడం అనేది లేదండి. అవి దెయ్యము యొక్క బోధలై ఉన్నాయి. సరేనండి. మళ్ళీ దేవుడు తన యొక్క చిత్త ప్రకారము వాక్యమును స్థిరపరిచాడండి. మార్కు సువార్త 16:20లో వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కృపావరముల కంటే దేవుడు వారు సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ వెళ్తుంటే అపోస్తులు పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి ఆ సూచక క్రియల వలన జరిగిన తర్వాత ప్రభు వాక్యము స్థిరపరచుచుండెను. ఇప్పుడు ఒకవేళ సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగే మాట అయితే మొదటి శతాబ్దంలో దేవుని వాక్యము స్థిరపరచబడలేదా? 2000 సంవత్సరముల క్రితము క్రైస్తవులు ఇంకా పరిపూర్ణులు కాలేదా? వారికి కాకుండా ఇంకొకటి ఏదైనా బయలుపరచబడాల్సినటువంటి విషయము ఉన్నదా? దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని ఒక్కసారిగానే బయలుపరిచాడా? ఆ బయలుపరచాల్సినది నేటి దినములలో ప్రపంచంలో ఇంకా బయలుపరచవలసినటువంటి విషయాలు ఉన్నాయా అనేటువంటిది మీరు గమనించినట్లయితే ప్రభువు వాక్యము వారు సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తుంటే ఆ దినమే వాక్యము స్థిరపరచబడింది. వాక్యము స్థిరపరచబడిన తర్వాత దానిని ఎవడు కలపకూడదు, ఎవడు తీసివేయకూడదని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నదండి. మీరు ఇంకొక లేఖనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా దేవదూతల ద్వారా పలకబడినటువంటి ప్రతి వాక్యము స్థిరపరచబడిందనింది. ఇక మరలా స్థిరపరచబడవలసినటువంటిది ఏమీ లేదు. అందుకే ఈ కృపావరములు ఎప్పుడు ఆగిపోయినాయంటే ప్రభు వాక్యము ఎప్పుడైతే స్థిరపరచబడిందో స్థిరపరచబడిన తర్వాత కృపావరములు అనేవి ఇక జరగలేదు. అందుకే ఆయన అన్న మాట పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అనేది ప్రపంచానికి 100కి 97 మందికి అర్థం కాక వాళ్ళు నరకానికి వెళ్ళటమే కాకుండా అనేక మందిని నరకానికి తీసుకువెళ్తున్నారు. ఇది సాతాను యొక్క కుయుక్తి అండి. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసిందంటే అర్థం ఏంటంటే లేఖనాలు అర్థం కాకుండా చేశాడు. అందుకే వీరికి పూర్ణమైనది ఏంటిది, పూర్ణము కానిది ఏంటిది అనేది అర్థం కాకుండా ఉంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతలు పాపము చేసినప్పుడు క్షమించక నరకములో పడద్రోయబడెను అని వ్రాయబడింది.
కానీ మానవుని క్షమించడం జరిగింది. మళ్ళీ పాత నిబంధన అనేటువంటి గ్రంథము మోషే ద్వారాను దేవదూతల ద్వారాను ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ప్రభువు ఆయన ఆ నిబంధనకు మధ్యవర్తి అయ్యి మళ్ళీ పరిశుద్ధాత్ముడు వీరు చేసేటువంటి సూచక క్రియలు మాత్కార్యముల ద్వారా ఆయన ప్రభు వాక్యమును స్థిరపరచడం అనేది జరిగింది. దేవదూతలకి సువార్త ప్రకటించేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించలేదు. ఎప్పుడైతే అపోస్తులు సువార్త ప్రకటించేటప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వారి వైపు తొంగి చూస్తున్నారనింది. దేవుడు నిత్య సంకల్పంలో అనాది సంకల్పంలో సృష్టి నిర్మించబడక మునిపే తన చిత్తం ఏంటంటే దేవుడు ఆ క్రొత్త నిబంధన గ్రంథమును స్థిరపరిచి ముద్రించి ఆ నిబంధన గ్రంథము ద్వారా ప్రతి మానవుడికి సమాధానము రక్షణ కలగాలనేది ఇది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. క్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరములు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని భూమి సృష్టించబడక మునిపే అనగా సృష్టి లేక మునిపే తండ్రి యొక్క ఆలోచన ఆ చిత్తము ఏదైతే ఉన్నదో ఆ చిత్తము నెరవేర్చటానికి ప్రభువు 33.5 సంవత్సరములు భూమి మీద ఉండటం జరిగింది. 33.5 సంవత్సరములు భూమి మీద ఉండిన తర్వాత ఆయన చిత్తం ఏంటంటే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథమును స్థిరపరచబడిన తర్వాత ప్రతి మనుషుడు పరలోకానికి వెళ్ళటానికి క్రొత్త నిబంధన గ్రంథము ఒక దారి అయి ఉన్నది. దీని ద్వారానే రక్షణ, ఈ నిబంధన ద్వారానే నిత్య జీవం ఉంది. ఆ దేవుని యొక్క చిత్తమును మళ్ళీ భూలోకములో నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడటమే సంపూర్ణముగా దేవుడు మనతో ఏమైతే మాట్లాడాలా అనుకున్నాడో, ఏమైతే ఎలాగైతే మనము జీవించాలా, ఎలాగా మనము పరిశుద్ధులము కావాలి, మళ్ళీ ఎలా దేవుణ్ణి ఆరాధన చేయాలా అనేటువంటి ఆ చిత్తమును దేవుడు సంపూర్ణముగా వ్రాయించి స్థిరపరిచి ఈరోజు అద్దంలో చూసినట్టు ముఖాముఖిగా తన చిత్తాన్ని మనము చూడగలుగుతున్నాము. అదే దేవుని యొక్క చిత్తమైంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎల్లా ఎలాగూ తప్పించుకుందామో దేవుడు ప్రతి మానవుడికి రక్షణ పొందటానికి ఈ యొక్క శాశ్వతమైనటువంటి నిబంధన గ్రంథం ఇచ్చాడండి. దేవుడు స్థిరపరిచినటువంటి ఈ క్రొత్త నిబంధన గ్రంథము ఈ నిబంధన శాశ్వతముగా ఉంటుందండి. దేవుడు కృపావరములు శాశ్వతముగా ఉంటాయని ఎప్పుడు చెప్పలేదండి. ఇంకా మీకు చెప్పాలంటే దేవుడు మనకు శాశ్వతమైన శరీరమే ఇవ్వలేదండి. 70 సంవత్సరములు దాటిన తర్వాత మన శరీరము క్షీణించిపోతుంది. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను మీకు శాశ్వతమైన రాజ్యమును అనుగ్రహిస్తానన్నాడు. ఆ రాజ్యము యుగ యుగాలు తరతరాలు ఉంటుందని చెప్పాడే కానీ దేవుడు మానవుడికి ఎప్పుడు వాగ్దానం చేయలేదు శాశ్వతమైన శరీరము ఇస్తానని. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మానవుడు దేహముతో ఉన్నాడు, కానీ ఈ స్వస్థత కంటే భయంకరమైన విషయం ఏంటంటే అతను చనిపోయిన వాడిగా జీవించుతున్నాడు. శరీరముతో బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయముగా అతను చనిపోయి పాపములో జీవించుతున్నాడు. అంతకంటే భయంకరమైన స్వస్థత. జ్వరం వచ్చింది, ఒకవేళ తలనొప్పి వచ్చింది, వీటికంటే భయంకరమైన వ్యాధి ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ దేహముతో బ్రతికి ఉన్నప్పటికీ కూడా పాపములో నుంచి విడుదల పొందకుంటే ఆత్మీయముగా చనిపోయి ఉన్నాడు. చనిపోయిన వ్యక్తిని, ఆత్మీయముగా చనిపోయినటువంటి వ్యక్తిని ప్రభు వాక్యము బోధించి క్రీస్తులోనికి నడిపించి అతని బ్రతికింప చేయటమే నిజమైన స్వస్థత. ఈ శారీరకమైనటువంటి స్వస్థత కాదు. ఆ చనిపోయిన మానవుణ్ణి, ఆత్మీయంగా చనిపోయిన మానవుణ్ణి ప్రభు మాటల ద్వారా జీవింప చేయటమే నిజమైనటువంటి రక్షణ. మళ్ళీ అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అందుకే ఇంతటి గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ మనుష్యుడు ఎలాగా తప్పించుకుంటాడు? ప్రతి మనుష్యుడు
ఒక దినమున ఆయన సింహాసనం ఎదుట ఖచ్చితముగా నిలబడాలి. రాజులైనా, అధికారులైనా, పెద్దవాళ్ళైనా, ధనవంతులైనా, ప్రపంచంలో ఉన్న ఏ మనుషుడైనా సరే మళ్ళీ ఆయన చేతిలో నుంచి ఎవరు తప్పించుకోవటానికి వీల్లేదు. ఆ లేఖనంలో చూసినట్లయితే అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇదండి ఈ లేఖనము. ఈ లేఖనం ఏం చెబుతుందంటే దేవుడు తన చిత్తానుసారముగా, దేవుని యొక్క చిత్తం ఏంటంటే సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు చేయుట వలన వివిధ రకములైనటువంటి పరిశుద్ధాత్మ వరముల చేత వినిన వారి చేత దేవుని వాక్యము దృఢపరచబడటము, అనగా దేవుని వాక్యము స్థిరపరచబడటమే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ లేఖనాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆ యొక్క తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ప్రభువు మరణించి సమాధి చేయబడి ఆయన మరణము పునరుత్థానము ద్వారా ప్రపంచములను క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానము ద్వారా సమాధానపరుచుకోవాలనుకున్నాడు. అంతేకాదండి, తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఆ యొక్క స్థిరపరిచి, అనగా క్రొత్త నిబంధన గ్రంథమును స్థిరపరిచిన ఆ నిబంధన ద్వారా ప్రతి మానవుణ్ణి సమాధానపరుచుకోవటానికి తండ్రి యొక్క చిత్తమైనది. అందుకే నీ చిత్తము నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవ దానిని అనగా ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని దేవుడు స్థిరపరచాలి అనేటువంటిది తండ్రి యొక్క చిత్తమైనది. ఇది ఎప్పుడు దేవుని యొక్క చిత్తం అంటే ఈ యొక్క పాత నిబంధన గ్రంథము ఇవ్వక మునిపే క్రొత్త నిబంధన గ్రంథం ఉందండి. ఈ మాట చెబితే ప్రజలు ఏమంటారంటే పిచ్చివాడు అంటారు. పాత నిబంధన గ్రంథము లేక మునిపే క్రొత్త నిబంధన గ్రంథము పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. మళ్ళీ ఆ పరలోకములో నుంచి వచ్చిన ప్రభువు ఆయన మాటలే ఈ క్రొత్త నిబంధన గ్రంథమై ఉన్నది. అంటే శాశ్వతమైనటువంటి ఈ నిబంధనను దేవుడు ఎప్పుడో అనాది సంకల్పంలోనే ఇవ్వాలనుకున్నాడు. ఆ నిబంధనను స్థిరపరచాలనుకున్నాడు. అది ఎలా స్థిరపరచాలనుకున్నాడంటే వారు సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు చేస్తుంటే పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి వాక్యమును స్థిరపరిచాడండి. ఆ స్థిరపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. ఒకవేళ నేటి దినములలో కూడా ప్రపంచంలో ఇంకా సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు గిన జరుగుతూ ఉంటే వీళ్ళు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళు బోధించేటువంటి లేఖనాలు మరలా స్థిరపరచబడాలనా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీవు శరీర సంబంధమైనటువంటి ధనవంతుడివి కావచ్చు, శరీర సంబంధంగా నీ దగ్గర 100 కోట్లు, 1000 కోట్లు, ఎంత డబ్బు ఉండొచ్చో నాకు తెలియదు. కానీ ఈ లేఖనముకేనా నీకు అర్థం కాకుంటే నీవు ఆత్మీయము అయినటువంటి పేదరికం అనుభవిస్తున్నావు. ఒక వ్యక్తి శారీరముఖముగా, శరీరము ప్రకారము ధనవంతుడుగా జీవించవచ్చు. కానీ ఈ సత్యముగిన తెలుసుకోకుంటే అతను ఆత్మీయమైనటువంటి పేదరికము, శరీర సంబంధమైనటువంటి పేదరికం కాదు, ఆత్మ సంబంధమైన పేదరికము అనుభవించుచున్నావు అని నువ్వు గుర్తు చేసుకోవాలి. అందుకేనండి ప్రభు చెప్పుచున్నాడు, దానిని స్థిరపరిచాడంట ఆ లేఖనాలను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటురి. చూడండి, శ్రేష్టమైనది, బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనది అనే పేరు
క్రొత్త నిబంధన గ్రంథానికి శ్రేష్టమైనది అని వ్రాయబడింది. స్థిరమైన స్వాస్థ్యమున్నదని ఎరిగి, ఈ స్థిరమైనటువంటి స్వాస్థ్యము ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉండేటువంటిదే స్థిరమైనటువంటి స్వాస్థ్యము. ఆ పరలోకంలో స్థిరమైనటువంటి స్వాస్థ్యము ఉన్నదని తెలియాలంటే ఈ నిబంధనను దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. ఈ నిబంధన స్థిరపరచబడకుంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి స్థిరమైన స్వాస్థ్యమును మనము పొందాలంటే స్థిరపరచబడినటువంటి ఈ నిబంధనను మొదట మనము అర్థం చేసుకోవాలి. లేని ఎడల ఆ యొక్క రాజ్యమును కోల్పోతాము. ప్రభు చెప్పినటువంటి మాట లూకా సువార్త 21:33 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రభు యొక్క రాకడలో పంచకృత్యములు లయమై మిక్కిటి వేలముతో కాలిపోవును, కానీ ప్రభు మాటలు మాత్రము కాలిపోవు. ప్రభు మాటలు మాత్రము గతించిపోవు. ఈ ప్రపంచములో శాశ్వతముగా ఉండేది ఏమనగా ప్రభు వాక్యమే. ఆదాము చనిపోయిండు. ఆదాము కానించి నేటి వరకు లక్షల కోట్ల మంది ప్రజలు చనిపోయారు. కానీ ప్రభు వాక్యము, ఆదాము కాడ మాట్లాడినటువంటి ప్రభు వాక్యము నేటి వరకు మన దగ్గర శాశ్వతముగాను స్థిరముగాను రెండంచుల వాడిన ఖడ్గం వలె మన యొద్ద ఉన్నదంటే ప్రపంచంలో శాశ్వతముగా ఉండేది ప్రభు వాక్యమే. అందుకే ఆయన అన్నది, ఇవన్నీ గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఎందుకంటే ప్రభువు మాట్లాడినటువంటి స్థిరపరిచినటువంటి ఈ క్రొత్త నిబంధన గ్రంథము ప్రకారమే రేపు మనకు తీర్పు జరిగేది. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చునంటే ప్రతిఫలం ఎలా ఇస్తాడంటే ఈ వ్రాయబడినటువంటి నిబంధన, స్థిరపరచబడినటువంటి ఈ నిబంధన ప్రకారమే దేవుడు రేపు తీర్పు తీర్చేది. ఇంకొక గ్రంథము మరి ఒక గ్రంథము ప్రకారం కాదు. నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి. పరలోకంలో జీవ గ్రంథం ఉంది. మనుషుల పాపము నుంచి విడిపించటానికి క్రొత్త నిబంధన జీవ గ్రంథమైంది. ఈ జీవ గ్రంథము ప్రకారమే రేపు ప్రతి మనుషుడికి తీర్పు జరుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు, నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఈ ప్రపంచం అంతా గతించిపోతుంది కానీ ప్రభు మాట్లాడిన మాటలు ఏది వ్యర్థము కాలేదు. ఆయన వ్యర్థముగా లేక అజ్ఞానముగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన శాశ్వతముగా ఉన్నటువంటి ఆయన సజీవుడై ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయమై ఉన్నది. ఈ కృపావరములను గూర్చి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా చెప్పడం జరిగిందండి. రోమీలకు రాసిన పత్రిక 12:4-5 ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. ఆ ఒక్క శరీరములో క్రీస్తు ప్రభువారికి ఎన్ని శరీరాలు ఉన్నాయంటే ఒకే శరీరం ఉంది, ఒకే శిరస్సు ఉంది. ఆ శరీరములో మనమందరము అవయములై ఉన్నాము. ఆ శరీరములో అవయములై ఉన్న ప్రకారము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగి ఉన్నాము. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదము. పరిచర్య అయితే బోధించువాడైతే బోధించుట ఎందును, హెచ్చరించువాడైతే హెచ్చరించుట ఎందును పని కలిగి ఉండుము. పంచిపెట్టుటకు శుద్ధ మనసుతో పై విచారణ చేయుడు. జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఇది పౌలు గారు 1వ శతాబ్దంలో రోమీలకు కూడా చెప్పాడండి. అప్పటికి పౌలు గారు రోమీలకు చెప్పేటప్పుడు బోధించువాడైతే బోధించుటతోనూ హెచ్చరించువాడైతే హెచ్చరించుటనోను ఈ విషయంలోనూ పౌలు గారు 1వ శతాబ్దంలో రోమీలకు కూడా ఈ కృపావరములను గూర్చి బోధించడం జరిగింది. అయితే ప్రభువు శరీరము ఒక్కటే గనుక ఆ శరీరంలో మనము అవయములై ఉన్న ప్రకారము ప్రతివాడు తనకు అనుగ్రహింపబడిన కృపావరమును పట్టి సంపూర్ణముగా జరిగించమని పౌలు గారు చెప్పడం జరిగిందండి. మీరు గమనించినట్లయితే ప్రియ సహోదరుడా, పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో
ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ గురించి ఎలా చెప్పాడో, కృపావరముల గురించి మాట్లాడేటప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమను గురించి బోధించాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో ప్రేమను గురించి మాట్లాడాడు. ఆ తర్వాత పేతురు కూడా ఇదే చెబుతున్నాడు, ప్రేమ అనేక పాపములు కప్పును. ఈ కృపావరముల కంటే శ్రేష్టమైనది ఏమనగా దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోవాలి. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులైనడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకని కొరకు మరొకడు ఉపచారము చేయుడి. ఇదేనండి, కృపావరాలు పొందిన కొలది ఒకడు మరి ఒకటి కొరకు ఉపచారము చేయాలంటున్నాడు. అది ఎప్పుడంటే, మరి ఈ యొక్క కృపావరములు ఎప్పుడు ఉన్నాయంటే లేఖనములను స్థిరపరచబడక మునుపండి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఈ కృపావరముల గురించి చెప్పి రెండో పత్రికలోకి వచ్చేసరికి కృపావరముల గురించి పౌలు గారు హెచ్చరించలేదు. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధింపవలని అంటున్నాడు పేతురు గారు. గమనించినట్లయితే ఈ కృపావరముల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యము స్థిరపరచబడటమే దేవుని యొక్క ఉద్దేశమైంది. మీరు అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో చూసినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు యొక్క నీడ బారితే అనేకులు స్వస్థత పొందారు. పౌలు యొక్క చేతి గుడ్డలు నడికట్లు తాగితే దయ్యములు వెళ్ళిపోయినవి. వారే కొన్ని దినముల తర్వాత పేతురు ఆ విషయాలను మరలా జ్ఞాపకం చేయలేదు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదట జరిగిన విషయాలను, అద్భుతాలను, సూచక్రియలను పేతురు వివరించాడే కానీ ఆ తర్వాత వివరించలేదు. మరి నేటి దినములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తుల వేషము ధరించుకొని వచ్చిన దొంగ అపోస్తులై ఉన్నారు. వారు దొంగ అపోస్తులై ఉండి మాయ వేషము ధరించుకొని వచ్చారు. వీరు అపోస్తులు, ప్రవక్తలని చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి. చివరిసారిగా నేను మీకు తెలియచేసేది, దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత కృపావరములు ఆగిపోయినవి. అపోస్తులు చనిపోక మునిపే ఈ కృపావరములు ఆగిపోయినవి. కానీ దేవుని కృప మాత్రము ఆగిపోలేదు. దేవుని కృప మనతో శాశ్వత కాలము, స్థిరకాలం ఉంటుంది. మీ అందరికీ వందనాలు, శుభములు. సత్యవాక్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.